కర్ల రాజేష్ మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ రాజేష్ మృతదేహానికి రిపోర్ట్ మార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ రిపోర్ట్ మార్టంకు ఆదేశాలు జారీ చేయడంతో బీబీనగర్ ఎయిమ్స్ వైద్యులు ఈ రోజు కోదాడలో రిపోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ కర్ల రాజేష్ చనిపోయి నేటికి 101 రోజులైంది. 101 రోజుల తర్వాత రీపోస్ట్ మార్టం జరిగింది. సాక్ష్యాలు కనుమరుగయ్యేందుకు రీపోస్ట్ మార్టం జాప్యం జరిగింది. రీపోస్ట్ మార్టం రిపోర్టులో వాస్తవాలు మాత్రమే నివేదికలో ఉండాలని అన్నారు. పోలీసులను కాపాడడానికి, అదే సమయంలో మృతుడి శరీరం మీద ఉండబడే గాయాలు కనిపించకుండా చేయడానికి, మృతుడి రాజేష్ మృతదేహం మొత్తం కుళ్ళిపోయేలాగా చేయడానికే ఈ కుట్ర చేశారు. ఎట్టకేలకు రాజేష్ చనిపోయిన 101 రోజుకు రీపోస్ట్ మార్టం జరిగిందంటే, మేము డిమాండ్ చేసిన తర్వాత 91 రోజుకు జరిగిందంటే, ఎస్సీ కమిషన్ సూచన కూడా 2 నెలలకు పట్టించుకోలేదంటే ఇది ఉద్దేశపూర్వకమైన జాప్యమే. ఇది పోలీసులను కాపాడుకోవడం కోసం చేసిన జాప్యమే అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. అయినప్పటికీ మరణానికి అసలు కారణం అర్థం కాకుండా తెలియకుండా ఉండడం కోసం కప్పిపుచ్చడం జరిగింది. ఇప్పుడు రేపు ఈ రీపోస్ట్ మార్టం రిపోర్టు ద్వారా సత్యం వధించకుండా చూడాలని, న్యాయాన్ని గెలిపించే విధంగా ఉండాలని, వాస్తవాలను మాత్రమే ఖచ్చితంగా నివేదికలు ఉండే విధంగా చూడాలని చెప్పి మేము స్పష్టం చెప్తున్నాం. కాకపోతే ఇప్పుడు పోస్ట్ మార్టం నివేదికను మళ్ళీ వాళ్ళు ఏదో రకంగా రీపోస్ట్ మార్టం నివేదికను వాళ్ళు ఏదో రకంగా మళ్ళీ దారి తప్పించడానికి చేసే ప్రయత్నాలు కూడా వాళ్ళు కొనసాగిస్తారని చెప్పి మాకు అర్థమవుతుంది. ఎందుకంటే పోస్ట్ మార్టం ఫిబ్రవరి 17న జరిగిన నవంబర్ 17న జరిగినప్పటికీ 2025న మేము రీపోస్ట్ మార్టం డిమాండ్ చేయడానికి కారణం డ్యూటీలో లేని లక్ష్మీకాంతారెడ్డి, డాక్టర్ లక్ష్మీకాంతారెడ్డి తోటి పోస్ట్ మార్టం చేయించడం, కోదాడ నుండి రామకృష్ణారెడ్డిని తీసుకెళ్లి వీడియో దించడంతో మాకు డౌట్ వచ్చేసింది. ఆ రోజు పోస్ట్ మార్టం గాంధీ ఆసుపత్రిలో చేసిన డాక్టర్ లక్ష్మీకాంతారెడ్డి డ్యూటీ లేదు, కానీ డాక్టర్ లక్ష్మీకాంతారెడ్డితో డ్యూటీ చేయించారు. అదే సమయంలో వీడియో తీయాలంటే నిపుణులైన వీడియోగ్రాఫర్ తోటి మాత్రమే మానవ హక్కుల కమిషన్ నివేదిక వీడియో తీయాలి. కానీ హైదరాబాద్లో నిపుణులు దొరకనట్టుగా కోదాడ నుంచి రామకృష్ణారెడ్డి అనే ఒక మయూరు ల్యాబ్కు సంబంధించిన ఒక రెడ్డిని తీసుకెళ్లి వీడియో తీయించారు. ఈ 2 డౌట్లు ఉండడం వల్ల మేము రీపోస్ట్ మార్టం డిమాండ్ చేశాం. కానీ ఇక్కడ రీపోస్ట్ మార్టం ఇంకా ప్రారంభం కాలే, పై పోలీస్ అధికారులు మాత్రం రీపోస్ట్ మార్టం చేయడానికి వచ్చిన డాక్టర్లు ఎవరు, వాళ్ళ ఫోన్ నంబర్లు ఏవి అని చెక్ చేసుకునే ప్రయత్నం వాళ్ళు చేసిండ్రంటే, అంటే ఇంకా వాళ్ళు కేసును బలహీనం చేయడానికి, పోలీసులను కాపాడుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు ఒడిగట్టబోతుండ్రో అది స్పష్టంగా రుజువుతుంది. నేను మాట్లాడే ప్రతి మాటకు మేము కట్టుబడి ఉంటాం. ఇక్కడ రీపోస్ట్ మార్టం ప్రారంభమే కాలే, కానీ పై అధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన డాక్టర్లు ఎవరు, వాళ్ళ నంబర్లు ఏంటని వాళ్ళకి ఏమవసరం, వచ్చిన డాక్టర్లు ఎవరు, వాళ్ళ ఫోన్ నంబర్లు ఏంది, వాళ్ళకి ఏమవసరం. ఇది పై అధికారులు చేస్తున్న ఒక దుర్మార్గమైన ఆలోచన. మేము అంటున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ పెద్దలకు గుర్తు చేస్తున్నాం, మీకు ఇంటెలిజెన్స్ ఉన్నట్టుగానే అనాధికారికంగా మాకు కూడా మీ డిపార్ట్మెంట్లో ఇంటెలిజెన్స్ ఉంటుంది. మీకు ఇంటెలిజెన్స్ ఉన్నది అఫీషియల్గా, మాకు ఇంటెలిజెన్స్ ఉంటుంది, మాకు కూడా సమాచారం ఇచ్చేటోళ్ళు ఉంటారు. ఇక్కడ ఈ పోస్ట్ మార్టం 100 రోజుల క్రితం లాకప్ డెత్ గురైన కర్ల రాజేష్ మృతదేహానికి ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బీబీనగర్లో ఉండబడే ఎయిమ్స్ వైద్యులతో ఈరోజు రీపోస్ట్ మార్టం జరిగింది. రీపోస్ట్ మార్టం కోసం డిమాండ్ చేసిన ఎంఆర్పీఎస్ పరంగా మేము స్వాగతిస్తున్నాం. కానీ రీపోస్ట్ మార్టం చేయించడానికి కూడా
ఉద్దేశపూర్వకమైన జాప్యం జరిగిందని మేము స్పష్టంగా చెప్తున్నాం. కర్ల రాజేష్ మాదిగా లాకప్ డెత్ గురై ఈ రోజుకి 101 రోజు. నవంబర్ 16న 2025 నవంబర్ 16న ఆయన లాకప్ డెత్ గురై చనిపోతే ఇవాళ 2026 ఫిబ్రవరి 27లో ఉన్నాం. అంటే ఈ రోజు రీపోస్ట్ మార్టం అనేది ఆయన చనిపోయిన తర్వాత, ఆయన చంపబడ్డ తర్వాత 101 రోజులు జరిగింది. వాస్తవానికి ఎంఆర్పిఎస్ పరంగా మేము కర్ల రాజేష్ కుటుంబ సభ్యుల్ని, తల్లిని, కుటుంబ సభ్యులందరినీ ఇక్కడనే కలుసుకున్న తర్వాత మేము చేసిన డిమాండ్లో ఖచ్చితంగా రీపోస్ట్ మార్టం జరగాల్సిందే అని డిమాండ్ చేయడం జరిగింది. మేము డిమాండ్ చేసి సరిగ్గా ఈ రోజుకి 3 నెలలు. రాజేష్ లాకప్ డెత్ గురైంది 101 రోజు. మేము రీపోస్ట్ మార్టం కోసం డిమాండ్ చేసింది ఈ రోజుకి 90 రోజులు. సరిగ్గా నేను నవంబర్ 26న కోదాడకు వచ్చాను. ఈరోజు ఫిబ్రవరి 27, 91 రోజు. ఇంత జాప్యానికి కారణం ఏందన్నప్పుడు ఇది లాకప్ డెతే గనక పోలీసుల చిత్రహింసల వల్లనే రాజేష్ మరణించిండనే విషయం పోలీసులకు తెలుసు గనక సాక్ష్యాలను కనుమరుగు చేయడం కోసం చేసే ఉద్దేశపూర్వమైన కుట్రలో భాగమే ఈ జాప్యం చేశారు. మేము డిమాండ్ చేసి 91 రోజు. అదే మేము డిమాండ్ చేసిన మొదటి వారమో మొదటి రోజో రీపోస్ట్ మార్టం చేస్తే శరీరం మీద పోలీసులు పెట్టిన చిత్రహింసల గాయాలు, అందుకు సంబంధించిన గుర్తులు, శరీరం లోపల ఉండబడే గాయాలకు సంబంధించిన తీవ్రత స్పష్టంగా రీపోస్ట్ మార్టంలో కనిపించేది, వాస్తవాలు తెలిసేది. అది పోలీస్ డిపార్ట్మెంట్కు తెలుసు. అందుకనే ఎంతకాలం జాప్యం చేస్తే అంతకాలం రాజేష్ మృతదేహం కుళ్ళిపోతుంది. శరీరం మీద ఎలాంటి గాయాలు కనిపించకూడదు. ప్రెస్ మీట్లు ఇప్పుడు పెడుతున్నాడు. ఆయన ఏమి అమెరికాల నుంచి ఇంకా రాలేదని కాదు, ఏదో ఆకాశ మండలం లేదు. ఆయన ఏమి సైన్యంలో పనిచేసే రోజులు లేవు. ఆయన రోజు సూర్యాపేట జిల్లాలో తిరుగుతూనే ఉన్నాడు, కోదాడలో తిరుగుతూనే ఉన్నాడు, హుజూర్నగర్లో తిరుగుతూనే ఉన్నాడు. కానీ 101 రోజు గడిచినా కుటుంబం దగ్గరికి మాత్రం కర్ల రాజేష్ తల్లిని లలితమ్మ గారిని కనీసం పరామర్శించడానికి, కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఆయనకు టైమే దొరకకుండా పోయింది. అంటే కుటుంబం దగ్గరికి రానే వ్యక్తి ఆయన కుటుంబాన్ని ఆదుకుంటారని మాట్లాడడం అనేది అర్ధరహితమైన అర్థం చేసుకోవడానికి అవకాశం లేదు కదా. ఆయన కుటుంబంకి రాలేదంటేనే ఆయన ఎస్ఐని ఏ విధంగా కాపాడుతుండో స్పష్టంగా రుజువు అవుతుంది. ఇక్కడ ఎస్ఐ ప్రధాన నిందితుడు ఎస్ఐ సురేష్ రెడ్డి, SHO స్టేషన్ కు ఇన్ఛార్జి అయినే, బాధ్యుడు అయినే. ఇక్కడ ఎస్ఐ సురేష్ రెడ్డి సస్పెండ్ కాడు. సిఐ పైన డిఎస్పీ ఉంటాడు, డిఎస్పీ శ్రీధర్ రెడ్డి సస్పెండ్ కాడు. కానీ కింద ఎస్ఐ సస్పెండ్ కాడు, పైన డిఎస్పీ సస్పెండ్ కాడు, మధ్యలో ఉండబడే సిఐ మాత్రం ప్రతాప్ లింగం మాత్రం బీసీని కాబట్టి సస్పెండ్ చేస్తారు. అంటే ఎస్ఐ చేయని నేరం సిఐ ఎట్లా చేసిండు? సిఐ నేరానికి పాల్పడితే డిఎస్పీ చేసినట్టే కదా. అంటే ఇక్కడ కేవలం సురేష్ రెడ్డిని కాపాడుకోవడం కోసం మాత్రం ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి రెడ్డి గారు చాలా తీవ్రమైన ప్రయత్నం చేశారు. ఆయన చేయని ప్రయత్నాలు లేవు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కుటుంబాన్ని దగ్గరకు వచ్చి పలకరించే టైం లేదు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ కుటుంబం బాధిత కుటుంబం అని చెప్పి ఆలోచించే టైం లేదు. కానీ సురేష్ రెడ్డిని కాపాడుకోవడం కోసం మాత్రం నాతో రాజ్యమనడమే కాకుండా ఎస్సీ కమిషన్ కూడా ప్రభావితం చేసే విధంగా ఆయన ఫోన్ల మీద మాట్లాడడం, ఎస్సీ కమిషన్ మెంబర్కు ఎవరు దగ్గరో ఆ దగ్గరకు సంబంధించిన ఎమ్మెల్యేలతో మాట్లాడి